కింద రైతులు కొన్ని ప్రాంతాల్లో యాన్యుటీ అమౌంట్ని పెంపు కొంత కోరారు. ప్లస్ వాళ్ళ అప్పుకి కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటివి కొన్ని ఎక్స్టెన్షన్స్ అడుగున్నారు. సో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కోసం అవన్నింటికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. R5 జోన్. దెన్ నెక్స్ట్ సిఆర్డిఏకి మన కొత్త కేటాయింపులు కొన్ని చేయడం జరిగింది. అంటే ఏదైతే అథారిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ ఆమోదించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మనకి 4-5 అంశాలే ఉన్నాయి. ఒకటి సెబీ ఏదైతే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉందో వాళ్ళకి ఒక 1.5 acres ఇవ్వడం జరుగుతుంది. స్వామినారాయణ గురుకులం వాళ్ళకి స్కూల్కి భూమి కేటాయించడం జరిగింది. ఒక ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి భూమి కేటాయించడం జరిగింది. డిఏవి పబ్లిక్ స్కూల్కి సంబంధించి భూ కేటాయింపులు ఏదైతే సిఆర్డి అథారిటీ చేసిందో దాన్ని కూడా ఇవాళ క్యాబినెట్ ఆమోదించింది. నెక్స్ట్ జలవనరుల శాఖ వాటర్ రిసోర్సెస్కి సంబంధించి పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులైనటువంటి వారికి గతంలో ఉన్నటువంటి పాలసీతో పాటు ఇంకొక అడిషనల్గా ఆప్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతకుముందు ఇల్లు మనమే కాలనీ డెవలప్ చేసి మనమే ఇల్లు నిర్మించే వాళ్ళము. వాళ్ళు ఒకవేళ ఇండిపెండెంట్గా కట్టుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి ఇల్లు నిర్మించడానికి యూనిట్ ధర 2.85 లక్షల నుంచి 3.57 లక్షల వరకు పెంచడం జరిగింది. దాంతోపాటు R&R కాలనీలో కాకుండా మేము బయట కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి హౌస్ సైట్కి ₹1,00,000 నుండి 2 లక్షల వరకు పెంచడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వాటర్ రిసోర్సెస్లోనే మనకి పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ మెయిన్ స్కీమ్లో ఎస్కేప్ ఛానల్ నిర్మాణం చేపట్టడానికి మనం గతంలో ఇచ్చినటువంటి వర్క్లో ఇవాళ ఎస్కేప్ ఛానల్ అవసరం ఉంది అనేటువంటిది నిపుణులు చెప్పడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి కంపెనీకే నామినేషన్ పద్ధతి మీద ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. అది దాదాపు 4.7 కోట్ల రూపాయలు. ఎందుకంటే సీజన్ లూజ్ అవ్వకుండా మనం వర్కింగ్ సీజన్లోనే ఎఫెక్టివ్గా ఆ వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో 4.71 నామినేషన్ మీద ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మరి హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 26వ కిలోమీటర్ నుంచి 75వ కిలోమీటర్ వరకు కాంక్రీట్ లైనింగ్తో ఆధునీకరించడం కోసం గతంలో 207 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్లు మంజూరు చేస్తే అవి రివిజన్ అక్కడ ఉన్నటువంటి మట్టి పొరలు ఇవన్నింటినీ అంతకుముందు షార్ట్ క్రీటింగ్ మెథడ్లో కంప్లీట్ చేయాలనుకుంటే నిపుణులు అది షార్ట్ క్రీటింగ్ కాదు రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ వాడాలి అని చెప్పడం మూలాన ఆ రివిజన్ చేయడం జరిగింది. దానికి 309 కోట్ల రూపాయలకి పెంచడం జరిగింది. అంటే దాదాపు 100 కోట్ల రూపాయలు అదనానికి పెంచడానికి కేబినెట్ అనుమతి ఇవ్వడం జరిగింది. ఇక రెవెన్యూ శాఖకు సంబంధించి తిరుపతి జిల్లా రేణిగుంట దగ్గర ఒక స్పోర్ట్స్ స్కూల్ పెట్టడానికి సంస్థ ముందుకు వచ్చింది. సన్ రైజ్ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ వాళ్ళు రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు కేంబ్రిడ్జ్ ఉంటుంది, IB ఉంటుంది. ఇవి రెండు ఉంటూ స్పోర్ట్స్ ఇనిషియేటివ్ చేపట్టడం జరుగుతుంది. వాళ్ళకి మార్కెట్ ధర ప్రకారం అంటే దాదాపు ఎకరాకు 1,12,00,000 రూపాయలు చొప్పున 10 ఎకరాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే దాదాపు 11,36,00,000 రూపాయల విలువని నిర్ధారించడం జరిగింది. వాళ్ళకి మార్కెట్ విలువకి భూమి ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. బేసిక్గా స్పోర్ట్స్ సెంట్రిక్ స్కూల్ వాళ్ళు నిర్మాణం చేస్తామని చెప్పడం మూలన. దెన్ అట్లానే కడప జిల్లాలో ఆధునిక డంపింగ్ యార్డు కోసం మున్సిపల్ కార్పొరేషన్కు దాదాపు 92 ఎకరాలని కేటాయించడం అనే కాస్ట్ బేసిస్ మీద మున్సిపాలిటీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అట్లానే ప్రకాశం జిల్లాలో 22 ఎకరాలు దాదాపు ఏపీఐసి ఇండస్ట్రియల్ హబ్కి కావాలన్నారు. దాన్ని కూడా మార్కెట్ విలువ ప్రకారం 13,98,000 ఎకరాకు చొప్పున వాల్యుయేషన్ వేయడం జరిగింది. 22 ఎకరాలకి దానికి దాదాపు 3 కోట్ల రూపాయలు.
దెన్